సో మరి రామచంద్రరావు నిజంగా అనర్హుడేనా? భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఆయనకు ఏం అర్హతలు ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ఎస్యు వర్సెస్ ఏబీవీపీ, ఆర్ఎస్యు వర్సెస్ ఏబీవీపీ, వీటి మధ్య భీకరమైన పోరు నడిచేది. చంపుకున్నారు చాలామంది, హత్యలు గావించబడ్డారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఒక 1960, 70, 80 ఆ ప్రాంతంలో చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితులు ఈ విధంగా ఉండేవి. జార్జ్ రెడ్డిని చంపేసిరు, తర్వాత చంద్రారెడ్డిని చంపేసిండ్రు, చాలా మందిని ఇట్లా హత్యలు చేసారు. ఏబీవీపీ వాళ్ళు ఆర్ఎస్యూ వాళ్ళని, ఆర్ఎస్యూ వాళ్ళు ఏబీవీపీ వాళ్ళని అనేక మందిని చంపేశారు. ఒకానొక సందర్భంలో ఏబీవీపీలో ఉన్నటువంటి రామచంద్రరావు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్, ఆయనను ఆర్ఎస్యూ వాళ్ళు కొడితే చచ్చిపోయింది అనుకొని వదిలేసిపోయారు. చచ్చిపోయిందిగా అనుకొని వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన లక్కీగా బతికిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతోని పెరిగినటువంటి రామచంద్రరావు, ఆయనకు అటు ఆర్ఎస్ఎస్తో కానీ ఇటు భారతీయ జనతా పార్టీ బలమైన సిద్ధాంతం కానీ అవినాభావ సంబంధం అయితే ఉంది. మరి రామచంద్రరావును పెట్టేది లేకుండే అని చాలామంది ప్రజలు పెదవి విరుస్తూ ఉన్నారు కొంతమంది. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మన కోరికలు ఎట్లుంటాయి ఇక్కడ? సరే, ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, ఎమ్మెల్యే ఎవరు ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఆయన అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, అయిపోయింది. ఇంకా నయ్యవిడ కనీసం నామినేషన్ అని వేసారు, కానీ కాంగ్రెస్ పార్టీలో నామినేషన్ కూడా లేదు, డైరెక్ట్ అనౌన్స్ చేసేసారు. ఇక్కడ రామచంద్రరావు రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో లా చేసిండు, న్యాయవాదిగా వృత్తిని కొనసాగించిండు, బీజేపీ లీగల్ సెల్కు పనిచేసిండు, ఆ తర్వాత దాని ప్రచారకర్తగా కూడా పనిచేసిండు. ఇట్లా రకరకాల హోదాల్లో పనిచేసుకుంటూ వచ్చిండు. నిన్న అధిష్టానం ఆయనకు అధ్యక్ష పదవిని నువ్వు చెయ్యని చెప్పి చెప్పడంతో ఆయన నామినేషన్ వేసిండు. నామినేషన్ ఒకటే పడ్డది కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది. ఇది కథ.